విద్యుత్కు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కొనుగోలు చేసిన వ్యవహారమై ఆదానికి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఈనాడు పత్రిక కానీ, తెలుగుదేశం పార్టీ వారు కానీ, ముఖ్యంగా పత్రికలతో సమానంగా, పచ్చపత్రికలతో సమానంగా షర్మిలమ్మ ఒకటే విధంగా పనిగట్టుకొని మాట్లాడుకున్నట్టు ఒకే రకమైనటువంటి విమర్శ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఇది ఎట్లుందంటే గన వారు చేసే విమర్శ ఈనాడు, ఆంధ్రజ్యోతి, షర్మిలమ్మ, చంద్రబాబు నాయుడు అనుకో, దున్నపోతు ఈనిందంటే దూడను ఘాటిపాట కట్టే అనే సంధానం ఉంది. ఖచ్చితంగా ఈ సామెత దీనికి వర్తిస్తుంది ప్రజలారా. నేను ప్రతి ప్రకటన ప్రజల కోసమే చేస్తూ ఉన్నా. నేను ప్రజలకు సత్యం తెలియాలని, ప్రజల హృదయాలలో విషయాన్ని నింపాలనే ప్రయత్నం ఈ పత్రికలు, చంద్రబాబు నాయుడు, షర్మిలమ్మ చేస్తున్నారు. అదే ప్రజలకు నిజం తెలియాలనేది నా తాపత్రయం. వీరి విమర్శలు ఎట్లున్నాయంటే దున్నపోతు ఈనిందంటే దూడను ఘాటిపాట కట్టే అంటున్నారు. కనీసం వీళ్ళు మంచివారైతే, వీళ్ళు వివేకవంతులైతే దున్నపోతు ఈనదయ్యా, ఎక్కడి నుంచి దూడను ఘాటిపాట కట్టేయాలా అని చెప్పాలా. అట్లా చెప్పకుండా ఘాటిపాట కట్టే దూడని అంటున్నారు. ఎక్కడో అమెరికాలో ఆదాని విషయము ఒక స్టేట్మెంట్ బయటికి వస్తే ఆదానిపై కేసు నమోదనో, ఆదాని వ్యవహారంపై ఒక పోలీస్ కేసు అని అమెరికాలో ప్రకటన గడ్డకు వస్తే, ఇక జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచం తీసుకున్నాడు ఆదానితో. అమెరికాలో కేసు బుక్ అయిందంట, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందంట. అమెరికా నుంచి పోలీసులు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దిగి అట్లనే లిఫ్ట్ చేసుకొని అమెరికాకు పోతారంట అని చెప్తారు. ఇదే చెప్పింది వారం రోజులు. అమెరికా నుంచి పోలీసులు వస్తారన్నారు. ఇదే దున్నపో తీరిందంటే ఘాటిపాట దూడను కట్టే అనేది ఇదే నేను చెప్పేది. అసలుగా ఆదాని ఎవరు, అసలు విద్యుత్తు సంబంధించిన సమస్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏందనేది ఒకసారి ప్రజలకు తెలియాలి కదా. ఆదాన్ అనే వ్యక్తి ఒక ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి విద్యుత్తును ఉత్పత్తి చేసి భారతదేశ ప్రభుత్వానికి అమ్మినవాడు. విద్యుత్తును ఉత్పత్తి చేసినాడు, భారతదేశ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విద్యుత్తును అమ్మినాడు. కొనుగోలు చేసిన భారతదేశ ప్రభుత్వము వివిధ రాష్ట్రాలకు అమ్మింది. మళ్ళా దాన్నే సెకీ ద్వారా అన్నారు. సెకీ అనేది షార్ట్ అక్షరాలతో సెకీ అనేది దాని అర్థం ఏంది అంటే గన భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, భారతదేశ ప్రభుత్వం యొక్క ఆధీనంలో పనిచేసే విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఒక సంస్థ. ఇంధన ఉత్పాదక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దాంట్లో అంతా ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్లు అందరూ ఉంటారు. దీన్ని సెకీ, దాని కరెక్ట్గా దాని పేరు కూడా ఏంటి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సెకీ అంటే ఇక్కడ నుంచి ఆదాని దగ్గర నుంచి కొనుగోలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసినట్టే మన రాష్ట్రానికి కూడా లేఖ రాసింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఛత్తీస్గఢ్ రాసింది, తమిళనాడు రాసింది, ఆంధ్రప్రదేశ్కు రాసింది, జార్ఖండ్ రాసింది, అన్ని రాష్ట్రాలకు రాసినారు, మనకు రాసినారు. ₹2.49 యూనిట్కు ₹2.49 సోలార్ విద్యుత్తును మీకు భారతదేశ ప్రభుత్వం సప్లై చేయడానికి సంసిద్ధంగా ఉంది. తక్కువ ధరకు మీకు ఇస్తా ఉన్నాం, మీరు తీసుకోండి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాసినారు లేఖ. రైతులకు 9 గంటలు పగటిపూట ఉచిత విద్యుత్తును అందిస్తూ ఉన్నారు.
పవర్ కట్ లేకుండా చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని మేము అభినందిస్తూ ఉన్నాము. మీ రాష్ట్రానికి భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అని చెప్పి రాసినారు. రాసిన లేఖను ఆదాని దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది, మూసిపెట్టారు. ఆదాని దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత సెక్యూ నుంచి అన్ని రాష్ట్రాలకు లేఖ వచ్చినది, మూసిపెడతారు. లేఖ వచ్చిన తర్వాత ఒక్క రోజులో నిర్ణయం తీసుకున్నాడని అబద్ధం చెప్తారు. 45 రోజులు, సుమారుగా 2 నెలల వ్యవధి పట్టింది. ఆ లేఖ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంబంధించిన శాఖ అధికారులకు పిలిపించుకొని అధ్యయనం చేయమని చెప్పి, అందులో లాభ నష్టాలను అధ్యయనం చేసి, నాణ్యత కలిగిన కరెంటు తక్కువ ధరకు అంతర్రాష్ట్రాల నుండి మనకు సరఫరా చేసే ఛార్జీలు మినహాయింపుతో వస్తుందా రాదా తదితర అంశాలన్నిటినీ పరిశీలించి నివేదిక ఇమ్మని చెబితే, వాళ్ళు 20 రోజులు 15 రోజులు సమయం తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, శ్రీకాంత్ అనే అధికారి ఆధ్వర్యంలో నిర్ణయం చేసి సంబంధించిన మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ ఫైల్ పంపించి, ఆయన సిగ్నేచర్ అయిన తర్వాత క్యాబినెట్ సమావేశంలోకి ఆ అంశం వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ మినిస్టర్ల యొక్క తన సహచర మంత్రులు ఎవరైతే ఉన్నారో తన క్యాబినెట్లో, ఆ మంత్రులందరి యొక్క నేతృత్వంలో క్యాబినెట్లో డిస్కషన్ చేసి, ఈ విద్యుత్ కొనుగోలు చేయడం వలన రాష్ట్రానికి ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, నాణ్యత కలిగిన కరెంటు ఏ విధంగా ఇవ్వగలుగుతాము, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 14-19లో ఏం జరిగింది, ఈ విషయాలన్నీ చర్చ చేసి క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత సెకీ ద్వారా ఈ రాష్ట్రానికి 25 సంవత్సరాలు ₹2.49 విద్యుత్తును కొనుగోలు చేయడానికి అంగీకారం జరిగింది. ఇది ప్రజలారా. దీనికి లంచం ఎందుకు ఇస్తాడు ఆదాని? ఆదాని జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఎందుకు ఇస్తాడు? అది కూడా 1750 కోట్లంట. ఆదాని వచ్చి 1750 కోట్ల రూపాయలు సంచులకు వేసుకొని తీసుకొచ్చి తాడేపల్లి గూడాన్ని తెచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు, జగన్ నోట్లు ఎంచుకుంటా అంటే ఆ పక్కనే రామోజీరావు కొడుకు ఉన్నట్టు, ఈ పక్క రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక ఆయన ఉన్నట్టు, ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు. ఆయన లెక్కిచ్చినాడు, ఈయన ఎంచుకుంటున్నాడు, వీళ్ళు చూసినట్టు 1750 కోట్లు అని చెప్పి కళ్ళకు కట్టినట్టు మీరు చెప్పే అబద్ధాలు. ఇచ్చినోడు 1750 కోట్ల రూపాయలు ఇచ్చినోడు ఆదాని సంస్థకు సంబంధించిన ఏ ఒక్కడు లంచం ఇచ్చినా అని చెప్పి వాడు చెప్పకపోయా, తీసుకునే జగన్మోహన్ రెడ్డి తీసుకునే అని ఈయన చెప్పకపోయా, చూసినోళ్ళు లేకపోయిరి. మరి దక్కినట్టు షర్మిలమ్మ చెప్తాది, చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఆంధ్రజ్యోతి ఈనాడు చెప్తాది. ఏమి న్యాయం అసలుకి ఇది? దక్కినట్టు మీరు వారం రోజులుగా అంటే సెకీతో ఒప్పందం చేసుకుంటే ఆదానితో చేసుకున్నట్ట. పోనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈ సెకీతో ఒప్పందం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసమే అనేది మీరు చెప్పే ప్రకటన అయితే 2014-19లో చంద్రబాబు నాయుడు చేసుకున్నాడు ఇదే సెకీతోనే. ఇదే భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యుత్ కొనుగోలు జరిగింది, సెకీ ద్వారానే. ₹5.30 కొన్నాడు ఆయన, ₹2.49 జగన్మోహన్ రెడ్డి కొన్నాడు. అంటే ₹5.49 సెకీతో, అంటే కేంద్ర ప్రభుత్వంతో ఆయన కొంటే విమర్శకు ఆయనకు చోటు లేదు. అదే సెకీ ద్వారా జగన్మోహన్ రెడ్డి తక్కువ ₹2.49 కొంటే ఈయన 1750 కోట్లు లంచం తీసుకున్నాడంట. ఇదే కదా మీ అబద్ధాలు. మీరు అబద్ధాలను నమ్ముకొనే అబద్ధాలని అస్త్రాలు చేసుకొని మీరు రాజకీయం చేస్తున్నారు. మీకు పాలన పట్టలే, ప్రజలు పట్టలే, సంక్షేమం పట్టలే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పట్టలే. 24 గంటలు 365 రోజులు తెల్లవారి లేచినప్పటి నుంచి పొద్దుగునికి పనుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలా, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భ్రష్టు పట్టించాలా. 29 నాటి ఎన్నికలకు కూడా ప్రజలు అతన్ని దూరం పెట్టేదానికి కావలసినటువంటి అబద్ధాలతోనే మేము నిర్మాణం చేసుకోవాలా రాజకీయాన్ని అని చెప్పి మీ ప్రయత్నంలో భాగం. అందుకే రోజు ఒకసారి లడ్డు అంటారు, ఒకసారి వరదలు అంటారు, ఒకసారి బోట్ అంటారు, ఒకసారి షర్మిలమ్మ ఆస్తి అంటారు, ఒకసారి సెకీ అంటారు, ఒకసారి ఆదాని అంటారు. గడిచిన 6 నెలల కాలంలో
ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేసినది, ఎన్ని అంశాలను ప్రజల ముందుకు మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఆదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండేది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో సంబంధం ఉంది. మరి మీకు ధైర్యం ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి, షర్మిల గారికి ధైర్యం ఉంటే మీరు విమర్శ చేయాలనుకుంటే నరేంద్ర మోడీ గారిని చేయండి. ఆదానితో విద్యుత్ కొనుగోలు చేసిన దాంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం లంచం తీసుకుందా తీసుకోలేదనే విషయాన్ని మీరు మాట్లాడండి. మరి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మేము విద్యుత్ కొనుగోలు చేయాలంటే మోడీ గారి దగ్గర నుంచి మేము లంచం తీసుకోగలుగుతామా? లంచం ఇవ్వగలుగుతారా? నరేంద్ర మోడీ లంచం అడిగే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, మరొక రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ సాధ్యమవుతుందే?